హలో గైస్ అందరికి ఈ రోజు అయితే మన కాలేజ్ లో అయితే ఫస్ట్ డే. పొద్దున ఎట్లనో అట్లా లేచి దబాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి యూనిఫామ్ ఆడిడ వెతికితే ఎస్ మన షర్ట్ అయితే దొరికేసింది. దబ్బా షర్ట్ వేసుకొని మొత్తం జుట్టు అయితే బాగా విరిగిపోయింది. కటింగ్ చేద్దామంటే మనసు ఒప్పుతలేదు. ఇక ఎట్లనో అట్లా అని చెప్పి యూనిఫామ్ వేసుకున్నాం, టక్ వేసుకున్నాం. ఇక ఒక మంచి మన కాలేజ్ వాళ్ళు ఇచ్చిన కోట్ ఒకటి ఉంది. దాన్ని కోట్ అంటారు, బ్లేజర్ అంటారో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు. మీరు నా సైడ్ పాకెట్ మీద దృష్టి పెట్టకుండా నా మాటల మీద పెడితే మంచిది. సో అట్లా మొత్తం రెడీ, మా ఐడి కార్డు కూడా దొరికేసింది. ఒక చిన్న ఒక వాచ్ తీసుకొని, ఈ రోజు నేను తీసుకునేది ఫస్ట్ డే కాబట్టి ఒక బుక్, ఒక పెన్ను, నాకు కొత్త బ్యాగ్ అట్లా ఇది వేసేసుకొని దబ్బాబా రెడీ అయిపోయినా. జల్దీ పోవాలి ఎందుకంటే మా డాడీ వదిలేస్తాడు కాబట్టి. ఇక దబ్బాబా రెడీ అయిపోయినా. ఇప్పటికి టైం 7:30 అయ్యింది. ఇక జుట్టు పెరిగింది కాబట్టి ఇక కొంచెం మన హెయిర్ బ్యాండ్ వేసుకొని మమ్మీ రెండు దోశలు అయితే అది కూడా వేసేసి ఇక చలో అనుకొని లిఫ్ట్ ఎక్కేసిన. ఇక లిఫ్ట్ కూడా దిగిపోయినా. ఇక అద్దంలో చూసుకున్న జర మంచిగా ఉన్నానో లేదా, మంచిగా అనిపించింది. ఇక డాడీ బండి మీద అయితే చలో స్టార్ట్ అయిపోయినా ఇక కాలేజ్ కి. అప్పటికి టైం 7:40. ఇక ఇదే మా కాలేజ్ వేద. సో అక్కడికి వచ్చేసి ఇక పంచ్ కొట్టాలి. ఇక అదే మా అటెండెన్స్ అనుకోవచ్చు. పంచ్ కొట్టేసి ఇక ఎవ్వరు రాలే కాలేజ్ లో, జర జల్ది వచ్చిన. 8:40 అంటే 7:40 గంట ముందే వచ్చేసిన. ఏడే ఆదిత్యరామ్ అంటే మాతోట కూర్చొని ఏం రాదని చెప్పి బ్యానర్లు ఎక్కిండు. ఇక అట్లా అని పోతుంటే ఇక మా వాళ్ళు ఏదో కొటేషన్లు పెట్టిరు, అది మనం పట్టించుకోం పెద్దగా. ఇక నడువు అని చెప్పి క్లాస్ లో కూడా వచ్చేసి నాకంటే ముందే ఇక ఫోన్ కింద సబ్మిట్ చేసి ఇక సాయంత్రం ఇక రిటర్న్ అయిపోతున్నాం ఇక ఇంటికి. మా దోస్తులతో అట్లా నడుచుకుంటూ పోతున్నా. మా వాడైతే ఒకడు వచ్చిండు, అవినాష్ అని, బండి వేసుకొని వచ్చిండు. ఇక కొంచెం ఫ్లెక్సింగ్ చేసిండు బండి, వీడియో తీయమంటే ఇక తీసిన. ఇక తీసిన ఇంకా ఆడ ఒక 100 రూపాయలు ఇచ్చిండు, అంటే 20 రూపాయలు స్ప్రైట్ కొనుక్కొని మళ్ళీ తెచ్చి మన చిల్లర. ఇక తీసుకున్నాం ఒక స్ప్రైట్, నేను వీడు తాగేసినాం. ఇక ఆటో ఎక్కేసిన జిల్లెలూడకి మా ఇంటికి. ఎక్కేసిన. జర వెదర్ అయితే మంచిగా అనిపించింది, ఎక్కువ సన్నీ లేదు, ఎక్కువ రెయినీ లేదు, మంచిగా ఉండే వెదర్. అట్లా వెనుక కూర్చొని పాటలు వినుకుంటూ కూర్చొని వైబ్ అయ్యే లోపు ఇంటికి వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చేసిన. ఇదే నా లుక్ ఇంటికి వచ్చినాక. పెద్దగా ఏం మారలే కాబట్టి, ఎందుకంటే ఏం చేయలేదు కాలేజ్ లో పోయి. ఇక షూలు అయితే ఇప్పేసిన. దబాబా చలో అనుకోని ఇక వెళ్ళిపోయినా. ఇక ఫ్రెష్ అప్ అయిపోయినా. ఒక మంచి మ్యాచ్ చేసాను, డే కంప్లీట్ చేసిన. బై గైస్.